वाग्याः वारिज्याव्रजतं विघ्नं निघ्नं दतं विश्वक्षेणं तमाश्रये। ओम श्री गोविंद गोविंद महाविष्णुस्य प्रवर्तमानः आद्य ब्राह्मणः सैतवराकलया वैवस्वनन्तरे कलिगे प्रथमपादे जुम्बोदीपे भारतवर्षे व्रतखण्डे मेरोः दक्षिणदिग्भागे आग्नेयप्रदेशे कृष्णाकाव्ये मध्यदेशे समस्त देवता ब्राह्मण हरिहरसन्निधौ अस्मिन्नुत्तमाने व्यवहारिक प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये प्रोदिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ ज्येष्ठमासे शुक्लपक्षे नवम्यां हस्तानक्षत्रयुक्तायां स्थिरवासरायुक्तायां राजाराष्ट्र अभिवर्धेद्धं लोकक्षेमाभिवर्धेद्धं अस्य यजमानस्य अंदरू मी पेरु गोत्रम अनुकोंడి गोत्रस्य नामधेयस्य पत्नी समेतस्य पुत्रस्य सपुत्रकस्य सबान्धकस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवर्धेद्धं सकलकार्य अनुकूल सिद्धेद्धं श्री पद्मावती समेत श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सव आचार्य मुखेन अद्य करिष्ये। गोविंद दिव्य सुंदर विग्रहायै नमो नमः। श्रीवेंकटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। అదిగో శుభోదయంగా ఈ చక్కని శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాస శుక్లపక్షంలో నవమి తిథిపూర్వకంగా సాగుతున్న చక్కని స్థిరవాసరం శనివారం నాడు అమ్మవారి యొక్క అందమైనటువంటి సామ్రాజ్యం తిరుచుకనూరు తిరుకల్యాణ మండపంలో స్వామివారు చిరునవ్వులు వెలయిస్తున్నటువంటి సప్తగిరి సుందర సార్వభౌముని యొక్క చక్కని సాన్నిధ్యంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమస్తమైన భక్తులు తమ తమ యొక్క గోత్రనామ విశేషాలతో అమ్మవారి ఎట్ట ఎదురుగుండా సన్నద్ధమై స్వామివారి యొక్క దివ్య కళ్యాణ విశేషంలో అమ్మవారి యొక్క హస్తపద్మాన్ని ఆమె స్థానం నుంచి అందుకుంటున్నటువంటి స్వామిని దర్శిస్తూ సమస్త భక్తులు కూడా తమ జన్మ ధన్యమైనదని అమ్మవారిని ప్రార్థిస్తుండగా అదిగో మంత్రమూర్తిగా సుప్రసిద్ధమైనటువంటి ఆ దివ్యమూర్తి తనను నిరంతరం ఉపాసించేటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి అనుగ్రహిస్తూ అద్భుతమైనటువంటి పరిమళభరితమైనటువంటి మల్లెల పుష్పహారాల సమూహాలతో చక్కగా ప్రకాశిస్తున్నటువంటి స్వామివారి పథకంతో కూడిన దివ్య రూపంతో కూడిన వక్షస్థలంలో అందమైనటువంటి కళ్యాణ పట్టుచీర పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి అనుగ్రహిస్తున్నారు. వందే వందారు మందారమినదిరానంద కందలం అమందానంద సందోహ బంధురం
సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగ లీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. చాలా గొప్పదైనటువంటి భక్తిభావ విశేషంతో ఆ భగవతిని ప్రార్థిస్తూ గొప్పవారైనటువంటి కవితా సార్వభౌములైనటువంటి స్వామి జగద్గురువులు అమ్మవారిని ప్రార్థిస్తూ అంటారు, అమ్మా శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి శరీరంలో ఏర్పడినటువంటి ఆ ఆనంద విశేషం అమ్మవారి యొక్క శరీరం మీద పులకలు గగుర్పాట్లుగా ఏర్పడుతుండగా ఆ స్వామి అద్భుతమైనటువంటి ఆ దివ్య శరీరం మీద భ్రమరకాంతలాగా తాను కనబడుతూ ఉందట. అటువంటి సమస్తమైనటువంటి ఆ భగవంతుని యొక్క ప్రేమ భావంతో కూడిన విశేషాలతో ఆయన స్వరూప స్వభావాలకు తగినట్లుగా తాను ప్రవర్తిస్తూ సమస్తమైనటువంటి విభూతి ఏదైతే ఉందో ఈ ప్రపంచాన్నంతా విభూతి అంటారు. విభూతిర్భూతిరైశ్వర్యం అని చక్కగా నిఘంటువు చెబుతుంది. పరమాత్మ యొక్క విభూతి, ఆ పరమాత్మే ఈ విధంగా విశేషతయా భవతీతి విభూతి అని వ్యుత్పత్తి చెబుతారు సంస్కృత భాషలో విభూతి శబ్దానికి. విభూతి అంటే మనం రాసుకునేటువంటి బూడిద అనే కాదు, లేదా విభూతి ఈశ్వరుడు పెట్టుకునే భూతి ఆ బూడిద అంటే అది కూడా అదే దాని అర్థం. కానీ మనం సహజంగా దాన్ని పొరపాటు పడతాం. విశేషతయా భవతీతి విభూతి, ఆ పరమాత్మనే విశేషంగా కనబడుతున్నాడంట ప్రపంచ రూపంలో. అటువంటి ఆ విభూతి ఏమిటో కాదు, అమ్మవారి యొక్క స్వరూపమే అది. అందుకని పునంతు మా దేవ జనాః పునంతు మనబోధియా పునంతు విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవత్ పవిత్రేణ పునాహి మా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతూగుమ్రణో యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణేమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణేమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్ఠాః తయా మదంతః సధమాద్యేషు వయజ్ఞస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతః ప్రాణేన శిరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిః ఋతావరీ యజ్ఞయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రిభిः వరిషిష్ఠైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహి మా येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुणेमहे यः पावमानेरध्येते ऋषिभिः संभृतगं रसम् सर्वगं सपूतमश्नाते स्वदितं वातरिश्वना पावमानेर्यो अध्येते ऋषिभिः संभृतगं रसम् तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधोदकं पावमाने स्वस्तयनेः सुदुघा हि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं पावमानेर्दिशन्तु नः इमं लोकमथो अमुं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमाने स्वस्त्ययनेः सुदुघा हि घृतश्च्युतः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण
पावमान्यः पुनन्तु मा प्राजापत्यम् पवित्रम् शतोद्यामगम् हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् पूतम् ब्रह्म पुणेमहे इन्द्रः सुनेते सह मा पुनातु सोमः स्वस्त्या वरुणः समीक्ष्य यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातु भूर्भुवः सुवः तच्छंयोरावृणीमहे गातुम् यज्ञाय गातुम् यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः सवितुः प्रासादेष्विनोर्बाहुभ्याम् पोष्णाहस्ताभ्याम् आददेनार्यसेदमहज्ञरक्षसो ग्रीवा अपे कृन्दामे यवोऽसि यवयास्मद्वेषो यवयारादेः दिवे त्वाम् दरक्षाय त्वा पृथिव्ये त्वा शुद्धम् ताम् लोकाप्येतृषदा नमसे अग्रे निरसि स्वावेशवन्नतॄणामेतस्य वित्ता दधित्वा स्थास्यते देवस्त्वा सविता मध्वा नक्त्वसुपि पलाभ्य तोषादेभ्यः दिवमग्रेणास्पृक्ष आन्तरिक्षम् मध्येना प्रापृथिवे मुपारेणा दृग्गहेः याते धामान्योष्मसि गमध्ये यत्र गावो भोरे शृङ्गायासाः अत्राहैतदोरुगायस्य विष्टाः परमं पदमव भार्य भोरे ब्रह्मवने त्वा क्षत्रवने वायस्पोषवने पर्योहामे ब्रह्मा दृग्नः क्षत्रं दृग्नः आयुर्दृग्नः प्रजां दृग्नः वैष्णवः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदज्ञ सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुराततं परिवेरासि परित्वा देवेद्विषो व्ययन्ताम् परिमय्यजमानग्रायो मनुष्याणां दिवसो नुरस्येषते पृथिव्या लोकारण्यस्ते पशुः उपावेरस्युपदेवान् देवेर्विषप्रागोरुचुजो वह्नेतमान् देवस्त्वष्टर्वसो रमहव्याते स्वदन्ताम् देवादे रमध्वं बृहस्पते धारया वसूनि ऋतस्य त्वां देवः विपाशेन प्रते मुञ्चामि दर्शान् मानुषः देवस्य त्वा सवितुः प्रासावेष्विनोर्बाहुभ्यां पोष्णाहस्ताभ्याम् अग्नये जुष्टन्यो नज्मे
अभ्यस्तौषधेभ्यः प्रोक्षाम्यनुत्वा मातामन्यतामनो पिता नो भ्राता सगर्भ्यो नो सखासयोऽध्यः अग्नेशोमाभ्यां त्वाजुष्टं प्रोक्षामि अपां पेरुरस्यापो देवे सदन्तो स्वातञ्चित्सब्दे हविः सन्ते प्राणो वाते न गच्छताज्ञ समङ्गानि अजत्रैः संयजमान आशिषा घृतेनात्रोपसुन्त्राय धाज्ञ सेवादियजमाने प्रियन्दा आविशा पुरोरन्तरिक्षात् सजो देवेन वातेन अस्या हविषत्मना यजसमस्य तन्वा भवान् वर्षो वर्षे यसि यज्ञ यज्ञपातिं धाः स्वाहा देवेभ्यो देवेभ्यः स्वाहा माहर्भोर्मा प्रदागः नमस्तादानानर्वा प्रेहे घृतस्य कुल्या उपाऋतस्य पथ्या उपा देवेरापश्वद्धावोद्भग्य सुपरिविष्टा देवेषु सुपरिविष्टा वयं परिवेष्टारो भूयास्मान् वाचं देशुं धामि प्राणं देशुं धामि चक्षुस्तेषुं धामि श्रोत्रं देशुं धामि नाभिं देशुं धामि मेढ्रं देशुं धामि पायुं देशुं धामि चरित्राग्नस्तेषुं धामि मनस्ताप्यायतां वाक्ताप्यायतां प्राणस्ताप्यायतां चक्रस्ताप्यायतां श्रोत्रं ताप्यायताम् तत्ते क्रोरयदास्थितं तत्ताप्यायतां तत्ते निष्प्यायतां तत्ते शुद्ध्यतो समहोऽभ्यः ओषधेत्राय स्वस्वधेते मैनग्नाहिग्नासेः रक्षासां भागोऽसि निरस्तग्नो रक्षाः इदमहज्ञे रक्षोऽभितिष्ठामेदमहज्ञे रक्षो बाधे इदमहज्ञे रक्षो दमन्तमो नयामि घृतेन द्यावा पृथिवी प्राण्बाधां वायो वे स्तोकानां जोषानो अग्निराज्यस्य वेतो स्वाहा स्वाहा कृत ऊर्ध्वनाभसं मारुतं गच्छतम् सन्ते मनो मनसा सम्प्राणः प्राणेन गच्छताम् रलस्यग्निष्टाश्रेणात्वापस्त्वा समारणन् पातस्य त्वाद्राज्ये पोष्णारग्निह्या ऊष्मनो व्यथिषते प्रयोदन् वेगाः घृतं घृतपावानः पिबत वसां वसा पावानः पिबत अन्तरिक्षस्य हविरासि स्वाहा दिश प्रदिश आदिशो विदिश उद्दिश दिग्भ्यः स्वाहा ऐन्द्रः प्राणो अङ्गे अङ्गे निधेत
ऐन्द्रवो दानो अंगे अंगे निधीध देवत्वकर्भोरे ते सज्ञसमे दोषलक्ष्मा यद्विगोरोपं भवात् देवत्रायं तमवासे सखायो न त्वा माता पितरो मदन्तो समुद्रं गच्छ स्वाहा देवज्ञ सवितारं गच्छ स्वाहा अन्तरिक्षं गच्छ स्वाहा मित्रावरुणौ गच्छ स्वाहा अहोरात्र गच्छ स्वाहा छन्दाग्नेश गच्छ स्वाहा या वा पृथिवी गच्छ स्वाहा सोमं गच्छ स्वाहा यज्ञं गच्छ स्वाहा नभो दिव्यं गच्छ स्वाहा अग्निं वैश्वानरं गच्छ स्वाहा मनो मे हार्द्यच्छ दिवं दधूमो गच्छत्वन्तरिक्षं ज्योतिः पृथिवीं भस्मना प्रणस्वाहा मापो मोषधेर्हिज्ञसेर्धाम्नो धाम्नो राजज्ञस्ततो वर्णनो मुञ्चः यद्बाहुरग्न्या इति वरुणेति शपामहे ततो वर्णनो मुञ्चः सुमेत्रिया न आप ओषधयः सन्तु दुर्मेत्रिया तस्मै सन्तु योऽस्मान् वेष्ट्यं च वयं विष्मः इदमापः प्रवाहदयत्यं च दुरितं मयि यद्वाहमापि दुद्रोह यद्वाशेप उतानृतम् हविष्मादिरिमा आपो हविष्मां आविवासति हविष्मान् देवो अध्वरो हविष्मां अस्तु सूर्याः अग्नेर्वापन्नगृहस्य सदासि साधयामि इन्द्राग्न्योर्भागधये स्थमित्रावरुणयोर्भागधये स्थविष्णेगा देवानां भागधये स्था अमोर्या उपसौर्येया भवासौर्यः सः तानो हिन्वन्त्वध्वरम् हृदे त्वा मनसे त्वा दिवे त्वा सूर्याय त्वा ऊर्ध्व अध्वरं दिवि देवेषु होत्रायच्छ सोमाराजन् विश्वास्त्वं प्रजा उपावरोह विश्वास्त्वां प्रजा उपावरोहन्तो शृणोत्वग्न्यः समेधाहवं मे शृण्वन्त्वापो धिषणाच्च देवीः श्रोताग्रावाणो विदुषो न यज्ञज्ञशृणोतो देवस्य मिताहवं मे स्वाहा देवेरापो अपान्नपाद्यो वावोर्बर्ह विश्याः इन्द्रियाभान् मतिन्दमहाम् तन्देवेभ्यो देवत्रादादशुक्रपेभ्यः येषां भागस्थस्वाहा कार्षेरसमुद्रस्य त्वाक्षत्या उन्नयामि समापो अद्भिरग्मदसमोषधिभिरोषधिः
यमाग्नपृत्समत्यमपाजेषु यञ्जुना शयन्ताशश्वातिर्षस्वाहा देवस्य त्वा सवितुः प्रसवेश्विनोर्बाहुभ्याम् पोष्णाहस्ताभ्याम् आददेनार्यसिदमहग्रक्षसो ग्रीवा अपि गृन्दामि आददे रावासि गभीरमिमम द्वारं कृधि द्राय सुषोतमम् उत्तमेन पविनोर्जस्वन्तं मधुमन्तं पयस्वन्तम् निग्राभ्यास्तदेव स्वतस्तर्पयतमा मनो मे तर्पयत वाचं मे तर्पयत प्राणं मे तर्पयत चक्षुर्मे तर्पयत श्रोत्रं मे तर्पयत आत्मानं मे तर्पयत प्रजां मे तर्पयत पशून् मे तर्पयत गणान् मे तर्पयत गणा मे मातृषन् इन्द्राय त्वा वसुमते रुद्रमत इन्द्राय त्वादित्यवते इन्द्राय त्वाभिमादिघ्नेश्येनाय त्वा सोमभृतेऽग्नये त्वाराय स्पोषदे यत्ते सोमदिविज्योतिर्यत्पृथिव्यां यदुरा अन्तरिक्षे तेनास्मै यजमानायोरुराय क्रुध्यति दात्रे भोजः स्वात्रार्थवृत्रतरो राधो गोप्ता अमृतस्य पत्नेः तादेवेर्देवत्रे मयि यज्ञन्न यतोपाहोत सोमस्य पिबता माभेर्मा संविद्धा अत मेरुर्यज्ञोत मेरुर्यजमानस्य प्रजा भूयात् माभेर्मा संविद्धा ऊर्जं दत्स ईशाने वेद्वेषते वेलयधा मूर्जं दधाताम् पाहतो न सोमाः प्रागपागुदगधरात् सर्वतस्त्वादिशा आदावन्तु अम्बनिष्परसमरेर्वेदाम् त्वमङ्गप्रसज्ञसिषो देवस्य विष्टमर्त्यम् न त्वदन्यो मघवन्नस्त्यमर्दितेन्द्र ब्रवीमि ते वचः ఓం నమో భగవత్యై కమలాలయాయై నమో నమః. చక్కని చుక్కగా అందమైనటువంటి వధువుగా అద్భుతమైనటువంటి రీతితో అమ్మ పద్మావతీదేవి సమస్తమైనటువంటి భక్తులను అనుగ్రహిస్తూ స్వర్ణ సింహాసనం మీద నుంచి భక్త వాత్సల్యపూర్వకంగా దయాపూర్వకంగా అమ్మవారు ఆ శ్రీనివాస సముద్రాన్ని అందుకునేటువంటి శుభక్షణాలు. విగాహే తీర్థబహుళం శీతలాం గురు సంతితిం శ్రీనివాస దయాం బోధి వంవాహ పరంపరం. స్వామివారి యొక్క దయ అనేటువంటి సముద్రంలో విహరించడానికి అమ్మవారి యొక్క రూపం దయాదేవి రూపంగా ఉంటుంది. అందుకనే అనేక రకాల తీర్థాలతో కూడినటువంటి చక్కని క్షేత్రం తిరుమల క్షేత్రం. తిరుమల క్షేత్రం అంటే కేవలం 7 కొండలే కాదు, తిరుమల నుంచి ఆరంభమై అటు సింహాచలం
కొండలు ఏవైతే ఉందో అంతవరకు ఉన్నటువంటి వాటిని చక్కగా ఈ వెంకటాచల మహాత్మ్యంలో ఇవంతా కూడా ఆయన యొక్క సామ్రాజ్యమే, ఆయన ప్రత్యక్షంగా ఉండేటువంటి తీర్థాచలం అని చెబుతారు. అందుకనే తీర్థబహుళాం విగాహే శీతలాం గురు సంతతిం. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి కొండల వరుస అది. తిరుపతి నుంచి ఆరంభించి అంతవరకు ఉన్నటువంటి కొండల వరుసలో అద్భుతమైనటువంటి చల్లనైనటువంటి తమ యొక్క స్థితి చేత వచ్చిన భక్తులను అన్ని విధాలుగా అనుగ్రహించేటువంటి స్వరూపం పరమాత్మది. అందుకనే శ్రీనివాస దయాంబోధి సంవాహ పరంపరగా అనేక కాలాల నుంచి కూడా ఎవరైతే తీర్థస్వరూపంలో, తీర్థం అంటే తరతీతి తీర్థం, తన దగ్గరికి వచ్చిన వాళ్ళను వాళ్ళ దుఃఖం నుంచి దూరం చేసేటువంటి సామర్థ్యం కలిగింది తీర్థం అంటారు. అందుకనే గొప్పదైన జ్ఞానం కలిగిన మహాత్ములకు కూడా తీర్థులు అనేటువంటి పేరుంది. అందుకనే స్వామివారి యొక్క భక్తులైనటువంటి వారిలో పురందర తీర్థులు, దాస సంప్రదాయం, తీర్థ సంప్రదాయం, తీర్థులు, భారతీ తీర్థ ఇట్లాంటి పేర్లలో మనం మహానుభావుల పేర్లలో దీన్ని వింటాం. తీర్థ అంటే తరింపజేసేవారు అని అర్థం. తమ దగ్గరికి వచ్చినటువంటి వారిని వారిలో ఉన్నటువంటి కష్టాలను, ఆ కష్టాల బాధ నుంచి తరింపజేసేవారు. అభ్రియస్య ఇవ ఘోషాః వావదతః అభ్రియస్య ఇవ ఘోషాః గిరిభ్రజ ఇతి గిరిభ్రజః న ఊర్మయః మదంతః బృహస్పతిం అభీతి అర్కాః అనావన్ హగంసైః ఇవ సఖిభిరితి సఖిభిః వావదద్భిరితి వావదత్భిః అశ్మన్మయానీత్యశ్మన్మయాని నహనావ్యస్యన్నితి వి అస్యన్ బృహస్పతిః అభికనిక్రదదిత్యభికనిక్రదత్ గాః ఉత ప్రేతి అస్తౌత్ ఉదితి చ విద్వాన్ అగాయత్ ఏతి ఇంద్రాసానసిం రయిం సజిత్వానమితి స జిత్వానం సదా సహమితి సదా సహం పరిశిష్టం ఊతయే భరా ప్రేతి ససాహిషే పురుహూతేతి పురుహూతా శత్రూన్ జ్యేష్ఠః తే శుష్మః ఇహ రాతిః అస్తు ఇంద్ర ఏతి భర దక్షిణేన వసూనీపతిః సింధూనాం అసి రేవతీనాం త్వం సుతస్య పీతయే సద్యః వృద్ధః అజాయథః ఇంద్ర జ్యేష్ఠ్యాయ సుక్రతో ఇతి సుక్రతో భువః త్వం ఇంద్ర బ్రహ్మణా మహాన్ భువః విశ్వేషు సవనేషు యజ్ఞయః భువః నృన్ చ్యౌత్నః విశ్వస్మిన్ భరే జ్యేష్ఠః చ మంత్రః విశ్వచర్షణ ఇతి విశ్వచర్షణే మిత్రస్య చర్షణీ ధృత ఇతి చర్షణీ ధృతః శ్రవః దేవస్య సానసిం సత్యం చిత్రశ్రవస్తమమితి చిత్రశ్రవః తమం మిత్రః జడాన్ యాతయతి ప్రజానన్నితి ప్రాజానన్ మిత్రః దాధార పృథివీం ఉతాద్యాం మిత్రః కృష్టీః అనిమిషేత్యనిమిష అభీతి చష్టే సత్యాయ హవ్యం ఘృతవదితి ఘృతవత్ విధేమ ప్రేతి సహ మిత్రామర్తః అస్తు ప్రయస్వాన్ యః తే ఆదిత్య శిక్షతి వ్రతేన నా హన్యతే నా జీయతే త్వోతః నా ఏనం అగంహః అశ్నోతి అంతితః నా దూరాత్ యత్ చితిః తే విషః యథా ప్రేతి దేవా వరుణ వ్రతం మినీమసి ద్యవి ద్యవీతి ద్యవి ద్యవి యత్ కిం చ ఇదం వరుణా దైవ్యే జనే అభిద్రోహమిత్యభిద్రోహం మనుష్యాః చరామసి అచిత్తి యత్ తవ ధర్మా యుయోపి మా నః తస్మాత్ ఏన సహ దేవారీరిషః కితవాసః యత్ రిరిపుః న దేవి యత్ వా ఆఘ సత్యం ఉత యత్ న విద్మా సర్వా ఆతా వీతి స్యాత్ శిథిరా ఇవ దేవ అథ తే శ్యామ వరుణ ప్రియాసః ఓం పూర్ణా పశ్చాత్ ఉత పూర్ణా పురస్తాత్ ఉదితి మధ్యతః
పౌర్ణమాసీతి పౌర్ణమాసీ జిగాయ తస్యాం దేవాః అధీతి సంవసంత ఇతి సంవసంతః ఉత్తమ ఇత్యుత్తమే నాకే ఇహ మాదయంతాః యత్ తే దేవాః అదధుః భాగధేయమితి భాగధేయం అమావాస్య ఇత్యమావాస్యే సంవసంత ఇతి సంవసంతః మహిత్వేతి మహిత్వా సా నః యజ్ఞం పిప్రుహి విశ్వవార ఇతి విశ్వవారే రయిం నః ధేహి సుభగ ఇతి సుభగే సువీరమితి సువీరం నివేశనీతి నివేశనీ సంగమనీతి సంగమనీ వసూనాం విశ్వా రూపాణి వసూని ఆవేశయంతీత్యావేశయంతి సహస్రపోషమితి సహస్రపోషం సుభగేతి సుభగా రరాణా సా నః ఏతి గణ్ వర్చసా సంవిధానేతి సంవిధాన అగ్ని సోమావిత్యగ్ని సోమౌ ప్రథమౌ వీర్యేణ వసూన్ రుద్రాన్ ఆదిత్యాన్ ఇహ జిన్వతం మాధ్యం హి పౌర్ణమాసమితి పౌర్ణమాసం జుషేథాం బ్రహ్మణా వృద్ధౌ సుకృతేనేతి సుకృతేన సాతౌ అథ అస్మభ్యమిత్యస్మాభ్యం సహ వీరామితి సహ వీరా రయిం నీతి యచ్చతం ఆదిత్యాః చ అంగిరసః చ అగ్నీన్ ఏతి అదధత తే దర్శ పూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ప్రేతి ఐప్సన్ తేషాం అంగిరసాం నిరుక్తమితి నిః ఉక్తం హవిః ఆసీత్ అథ ఆదిత్యాః ఏతౌ హోమౌ అపశ్యన్ తౌ అజుహవుః తతః వై తే దర్శ పూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ పూర్వే ఏతి అలభంత దర్శ పూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ఆలభమాన ఇత్యా ఆలభమానః ఏతౌ హోమౌ పురస్తాత్ జుహుయాత్ సాక్షాదితి సాక్షాత్ ఏవ దర్శ పూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ఏతి లభతే బ్రహ్మవాదిన ఇతి బ్రహ్మవాదినః వదంతి సహ తు వై దర్శ పూర్ణమాసావితి దర్శ పూర్ణమాసౌ ఏతి లభేత యః ఏనయోః అనులోమమిత్యనులోమం చ ప్రతిలోమమితి ప్రతిలోమం చ విద్యాత్ ఇతి అమావాస్యాయ ఇత్యమావాస్యాయాః ఊర్ధ్వం తత్ అనులోమమిత్యనులోమం పౌర్ణమాస్య ఇతి పౌర్ణమాస్యై ప్రతీచీనం తత్ ప్రతిలోమమితి ప్రతిలోమం యత్ పౌర్ణమాసీమితి పౌర్ణమాసీం పూర్వాం ఆలభేతేత్య ఆలభేత ప్రతిలోమమితి ప్రతిలోమం ఏనౌ ఏతి లభేత అముం అపక్షీయమాణమిత్యపక్షీయమాణం అను అపేతి క్షీయేత సారస్వతౌ హోమౌ పురస్తాత్ జుహుయాత్ అమావాస్యేత్యమావాస్య వై సరస్వతీ అనులోమమిత్యనులోమం ఏవ ఏనౌ ఏతి లభతే అముం ఆప్యాయమానమిత్యాప్యాయమానం అను ఏతి ప్యాయతే ఆజ్ఞా వైష్ణవమిత్యా ఆజ్ఞా వైష్ణవం ఏకాదశకపాలమిత్యేకాదశ కపాలం పురస్తాత్ నిరితి వపేత్ సరస్వత్యై చరుం సరస్వతే ద్వాదశకపాలమితి ద్వాదశకపాలం యత్ ఆగ్నేయః భవతి అగ్నిః వై యజ్ఞముఖమితి యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం ఏవ రిద్ధిం పురస్తాత్ ధత్తే యత్ వైష్ణవః భవతి యజ్ఞః వై విష్ణుః యజ్ఞం ఏవ ఆరభ్యేత్య ఆరభ్య ప్రేతి తనుతే సరస్వత్యై చరుః భవతి సరస్వతే ద్వాదశకపాల ఇతి ద్వాదశకపాలః అమావాస్యేత్యమావాస్య వై సరస్వతీ పూర్ణమాస ఇతి పూర్ణమాసః సరస్వాన్ తౌ ఏవ సాక్షాదితి సాక్షాత్ ఏతి రభతే రుద్ధోతి ఆభ్యాం ద్వాదశకపాల ఇతి ద్వాదశకపాలః సరస్వతే భవతి మిథునత్వాయేతి మిథునత్వాయ ప్రజాత్యా ఇతి ప్రజాత్యై మిథునౌ గావౌ దక్షిణా సమృద్ధ్యా ఇతి సమృద్ధ్యై
ऋषयः वै इन्द्रं प्रत्यक्षमिति प्रति अक्षं न अपश्यन् तं वसिष्ठः प्रत्यक्षमिति प्रति अक्षम् अपश्यत् सः अब्रवीत् ब्राह्मणं ते वक्ष्यामि यथा त्वत्पुरोहिता इति त्वत् पुरोहिताः प्रजा इति प्राजाः प्रजनिष्यन्त इति प्राजनिष्यन्ते अथ मा इतरेभ्यः ऋषिभ्य इत्यऋषिभ्यः मा प्रेति ओचः इति तस्मै एतान् स्तोमभागानिति स्तोमभागान् अब्रवीत् ततः वसिष्ठपुरोहिता इति वसिष्ठा पुरोहिताः प्रजा इति प्राजाः प्रेति जायन्त प्रेति अजायन्त तस्मात् वासिष्ठः ब्रह्मा कार्यः प्रेति एव जायते रश्मिः असीक्षया यात्वा अक्षयं जिन्वा इति आह देवाः वै क्षयः देवेभ्यः एव यज्ञं प्रेति आह प्रेतिरिति प्र इतिः असि धर्मा यात्वा अधर्मं जिन्वा इति आह मनुष्या आह वै धर्मः मनुष्येभ्यः एव यज्ञं प्रेति आह अन्वितिरित्यनु इतिः असि दिवे त्वा आदिवं जिन्वा इति आह एभ्यः एव लोकेभ्यः यज्ञं प्रेति आह विष्टम्भ इति विस्तम्भः असि वृष्ट्यै त्वा आवृष्टिं जिन्वा इति आह वृष्टिम् एव अवेति रुन्धे प्रवेति प्रा वा असि अनुवेत्यनु वा असि इति आह मिथुनत्वायेति मिथुनात्वाय उशिक असि वसुभ्य इति वसुभ्यः त्वा आवसून् जिन्वा इति आह अष्टौ वसवः एकादश रुद्राः द्वादश आदित्याः एतावन्तः वै देवाः तेभ्यः एव यज्ञं प्रेति आह ओजः असि पितृभ्य इति पितृभ्यः त्वा पितॄन् जिन्वा इति आह प्रजा इति प्राजाः ఓం నమో భగవత్యై రాగవివర్ధిన్యై నమో నమః. అదిగో చక్కని సౌందర్యంతో ప్రకాశిస్తున్నటువంటి మాతృమూర్తి స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి బీజాక్షర మంత్ర విశేషం చేత రూపుదిద్దుకున్నటువంటి దివ్యస్వరూపిణి ఐఖగవాహిని మోహిని చక్రిని రాగవివర్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితైషిణి సప్తస్వరభూషితగానసుతే సకల సురాసురదేవ మునీశ్వర మానవవందిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయమాం. అద్భుతమైనటువంటి రీతితో మహాత్ములు సాగిస్తున్నటువంటి తమ తమ సాధనలలో వారు సాధించిన జ్ఞానము నిరంతరం అభివృద్ధి చెందుతూ లౌకికమైన విషయాలు వారికి రాకుండా తెలియకుండా ఉండడం కోసం జ్ఞాన సంతానీకరణం అనేటువంటి పేరుతో తాము సాధించుకున్నటువంటి జ్ఞానం పరంపరగా సాగిపోయే విధంగా వారు ప్రార్థన చేస్తారు. అలాగే లోకంలో లౌకికులు తమకు పిల్లలు కావాలని, సంతానం కావాలని, సంతానలక్ష్మి అనుగ్రహం కావాలని కోరుతారు. ఇక్కడ ఆమె ఆ విధంగా రాగవివర్ధిని అనురాగం, లౌకికులు సామాన్యులైన వారికి తమ సంతానం మీద, తమ యొక్క కుటుంబం మీద రాగం అభివృద్ధి, రాగం అంటే అనురాగం, ప్రేమ, అభిమానం అవి పెరిగేటట్లుగా చేసేటువంటిది. అలాగే మరుక్షణమే పక్కనే రాగవివర్ధిని జ్ఞానమయే, జ్ఞాన సంతానీకరణం అంటారు. పరమాత్మ స్వరూపాన్ని నిరంతరం అనుసంధానం చేసేటువంటి పెద్దలు తమ యొక్క జీవిత పర్యంతం చిట్ట చివర శ్వాస వదిలే వరకు కూడా ఆ ఆ జ్ఞానస్వరూపాన్ని నిరంతరం అనుసంధానం చేస్తుంటారు. అలా అనుసంధానం చేసినటువంటి ఆ స్వరూపం ఎవరంటే పరమాత్మనే, పరమాత్మగానే మిగిలిపోతారు. అందుకనే అటువంటి రూపం జ్ఞానమయం. అందుకనే మయట్ అనేటువంటి ప్రత్యయంతో భాషాపరంగా అమ్మవారు ఆనందమయీ, జ్ఞానమయీ అని చెప్పబడుతోంది. అటువంటి ఆమె సగుణ రూపంలో స్వయంగా గరుడ
వాహనాన్ని అధిరోహించేటువంటి దివ్యమూర్తి, సమస్త లోకాలను మోహింపజేసేది మోహిని. అలాగే చక్రంలాగా సంసారాన్ని తిప్పుతుంది కాబట్టి చక్రిని. అలాగే ఇటువంటి అనేక రకాల గుణాలకు ఆలవాలం, గుణగణవారిధి, లోకాలకు హితాన్ని కలిగించేటువంటిదై తాను స్వయంగా సామగానాది విశేషాల చేత నిరంతరం కీర్తించబడుతున్నటువంటి ఆనందిని. అటువంటి స్వరసప్తభూషిత గాననుతే. చక్కగా జగద్గురువులు కీర్తిస్తారమ్మా, 7 స్వరాలతో కీర్తించబడుతున్న దివ్యమూర్తి మీకు నమస్సుమాంజలు అంటున్నారు. అదిగో అటువంటి ఆ తల్లికి మాంగళ్య ధారణ చేస్తున్నారు స్వామి. ఏడుకొండలవాడ కల్పమానం ప్రకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోవసీయమాయత్ సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాభిస్తేజస్వానాథభ్యస్తపన్నభితపన్న రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ.
सहजानिति सहाजान् विश्वेभिः देवेभिः पृतनाः जयामि जागतेन छन्दसा सप्तदशेनेति सप्तदशेन स्तोमेन वामदेव्येनेति वामदेव्येन साम्ना वषट्कारेणेति वषट्कारेण वज्रेण अपरजानित्यपराजान् इन्द्रेण सयुज इति सायुजः वयं सासह्याम पृतन्यतः घ्नन्तः वृत्राणि अप्रतीयत् ते अग्ने तेजः तेन अहं तेजस्वी भूयसम् यत् ते अग्ने वर्चः तेन अहं वर्चस्वी भूयासम् यत् ते अग्ने हरः तेन अहं हरस्वी भूयासम् ये देवाः यज्ञहन इति यज्ञाहनः यज्ञमुष इति यज्ञामुषः पृथिव्याम् अधीति आसते अग्निः मा आतेभ्यः रक्षतु गच्छेमा सुकृत इति सुकृतः वयम् एति अगन्मा मित्रा वरुणेति मित्रा वरुणा आवरेण्य आरात्रीणां भागः युवयोः यः अस्ति नाकं गृह्णानाः सुकृतस्येति सुकृतस्य लोके तृतीये पृष्ठे अधीति रोचने दिवः ये देवाः यज्ञहन इति यज्ञाहनः यज्ञमुष इति यज्ञामुषः अन्तरिक्षे अधीति आसते वायुः मा आतेभ्यः रक्षतु गच्छेमा सुकृत इति सुकृतः वयं याः ते रात्रिः सवितः देवयानीरिति देवयानीः अन्तरा द्यावा पृथिवी इति द्यावा पृथिवी वियन्तीति वियन्ति गृहैः च सर्वैः प्रजयेति प्राजयानु अग्रे सुवहारुहाणाः तरतारजागंसि ये देवाः यज्ञहन इति यज्ञाहनः यज्ञमुष इति यज्ञामुषः दिवि अधीति आसते सूर्यः मा आतेभ्यः रक्षतु गच्छेमा सुकृत इति सुकृतः वयं येन इन्द्राय समभर इति सम् अभरः पयागंसि उत्तमेनेत्युत्तमेन हविषा जातवेद इति जातवेदः तेन अग्ने त्वम् उतावर्धय इमं स जातानामिति स जातानां श्रैष्ठ्ये एति धेहि एनं यज्ञहन इति यज्ञाहनः वै देवाः यज्ञमुष इति यज्ञामुषः सन्ति ते एषु लोकेषु आसते यो दीक्षामतिरेचयति सप्ताहं प्रचरन्ति सप्तवैशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा భాగ్యంబు
విసరు అతి వలను వలదనదు పాలిండ్లపై